హైదరాబాద్ ఖాళీ అవుతోంది. మళ్ళీ దసరా వచ్చిందా అన్నట్లు జనం తండోపతండాలుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన జనం ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలోని జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ బస్టాండ్లో మాత్రమే కాదు, సిటీ చుట్టుపక్కల శివారు ప్రాంతాలలోనూ జనం రద్దీ విపరీతంగా ఉంది. ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీ నగర్, కోంపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, అల్వాల్, ఆరంగర్ ప్రాంతాలలో బస్సులు ప్రైవేటు వెహికల్స్ కోసం వేచి ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో చాలా మంది శివాలలోకి వెళ్లి ఏదో ఒక బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కి వెళ్లిపోతున్నారు. ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం సొంతూరును వచ్చి ఓటు వేయాలని కోరుతుండటం, ఊర్లో ఉన్న ఒత్తిడితో చాలా మంది ఇప్పటికే సొంతూలకు చేరుకున్నారు. అంతే. రేపు ఖచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఐటీ కంపెనీలకు కూడా సెక్యులర్ జారీ చేసింది. గత ఎన్నికల్లో ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వని విషయాన్ని ప్రస్తావిస్తూ ఈసారి ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ సిటీలోని పెద్ద చిన్న అన్ని ఐటీ కంపెనీలు హాలిడే డిక్లేర్ చేశాయి. దీంతో ఐటీ ఉద్యోగులు వేలాది మంది సొంత వాహనాలలోనే ఊర్లకు వెళ్లిపోతున్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలాంటి రద్దీ ఉన్నా ఈసారి కొంచెం ఎక్కువగానే ఉండటం విశేషం. సొంతూళ్ల నుంచి ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉండడంతో పాటు అన్ని కంపెనీలు సెలవు ప్రకటించడంతో గతం కంటే ఎక్కువగానే సొంతూళ్లకు హైదరాబాద్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు సిటీ శివారు ప్రాంతాలలో విపరీతమైన రద్దీ ఉంది. బస్సుల కోసం వేచి ఉంటున్నారు జనం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందజేస్తారు. కౌండిన్య. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 1 కోటికి పైగా కూడా జనాభా ఉన్నప్పటికీ కూడా కేవలం హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 60 లక్షలు, దాదాపు 20 లక్షల ఓటర్లు కూడా ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన వారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరానికి ఇటు పలు జిల్లాల నుండి కూడా ఇటు వ్యాపారాల కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కూడా చదువుల కోసం కూడా వచ్చి ఇక్కడ హాస్టల్లో కావచ్చు, ఇతర రూమ్లలో కూడా కిరాయి తీసుకొని మరి ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో, రేపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కూడా ఇటు స్కూల్స్కి కూడా హాలిడే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్ నగరం నుండి ఇటు ఇతర జిల్లాలకు కూడా ఇటు హైదరాబాద్లో ఉన్న వారందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎంజీబీఎస్ నుండి కూడా భారీ ఎత్తున కూడా ఇటు వాహనాల్లో కూడా బస్సుల ద్వారా కూడా ఇతర జిల్లాలకు కూడా ఓటర్లు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు నల్గొండ, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎంజీబీఎస్ నుండి ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇతర జిల్లాలకు కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ నుండి ఇటు నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి, ఇతర జిల్లాలకు కూడా భారీ ఎత్తున కూడా జూబ్లీస్ నుండి కూడా ఇటు ప్రయాణికులు కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు అయితే ఫుల్ కిక్కిరిసిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. బస్సుల రద్దీ తీవ్రంగా ఉండడంతో కూడా ప్రైవేట్ వాహనాలను బుక్ చేసుకొని మరి కూడా ఓటు వేయడానికి ఇటు ఎవరైతే ఇక్కడ సిటిలర్స్ ఉన్నారో అందరూ కూడా జిల్లాలకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లోకి ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ ఉద్యోగులు కూడా ఈసారి ఓటు వేయడానికి ముందడుగు వేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతం ఎన్నికల్లో ఐటీకి సంబంధించిన ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సెలవు ఇవ్వకపోవడంతో కూడా ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కూడా ఇటు ఓటు వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి తప్పకుండా మెన్షన్ చేయడం జరిగింది. ఐటీ ఉద్యోగులందరూ కూడా సెలవులు ఇవ్వాలని కూడా మెన్షన్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళకి సెలవులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు హాలిడే తీసుకొని మరి ఊరికి వెళ్ళి నడిచిన అభ్యర్థికి కూడా ఓటు వేసేందుకు కూడా ఇక్కడ అందరూ కూడా ఊరికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుని ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా సెలవు ఇవ్వడంతో కూడా ఎవరైతే ఇతర జిల్లాల నుండి ఇక్కడ వచ్చి కాలేజ్
కాలేజ్ డిగ్రీలు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇతర డిప్లొమా కోర్సులు చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఊరికి ప్రయాణమవుతున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల పాటు కూడా ఈసీ కూడా హాలిడేస్, విద్యా సంస్థలకు హాలిడేస్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఇంటికి ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపించు. తర్వాత చూసుకుంటే ఇటు ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా సెలవులు ప్రకటించడంతో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెందిన ప్రజలందరూ కూడా ఇటు సొంత ఊర్లకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఊర్లకు వెళ్ళే క్రమంలో కూడా ఒక్కసారిగా రెగ్యులర్గా ఉండేదానికన్నా కూడా ఈ రోజు ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇటు అల్వాల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సుచిత్ర లాంటి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున రద్దీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సులు కూడా ఎక్కువగా ఉండడంతో, అదేవిధంగా రష్ కూడా ఎక్కువగా ఉండడంతో కూడా వారందరినీ ఊళ్ళకి చేసుకునేందుకు తీవ్రమైన కృషి చేయాల్సి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రైవేట్ బస్సులను కూడా ఆశ్రయిస్తున్నారు. కొంతమంది క్యాబ్ బుక్ చేసుకుని మరి ఊర్లోకి వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఊర్ల నుండి కూడా తమ సామాజిక ఇటు వాళ్ళ వర్గానికి చెందిన వ్యక్తులు కూడా వచ్చి తమ హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కావచ్చు, ఇటు హాలిడే ఇచ్చిన పరిస్థితుల్లో కావచ్చు కూడా హైదరాబాద్ అయితే సగం ఖాళీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు హైదరాబాద్లో 1 కోటికి పైగా కూడా జనాభా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు 40 లక్షల ఓటర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా 20 లక్షలు, దాదాపు 20 లక్షల ఓటర్లు కూడా ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాల నిమిత్తం కావచ్చు, వేరే ఇతర ఉద్యోగాల కోసం కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సెలవు కావడంతో కూడా ఇటు గ్రామాలకైతే పయనం అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈసీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రయాణికులు మాత్రం ఊర్లకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంక్రాంతి టైంలోనే స్పెషల్ బస్సెస్ అంటే జనాలు ఎక్కువగా ఊరికి వెళ్ళడం అలాంటివి జరిగినప్పుడు ఎక్కువ మళ్ళీ బస్సెస్ అనేది ఎక్స్ట్రాగా వేస్తారు. సో ఈ టైంలో ఈసీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఎస్, మామూలుగా మనకు దసరా కావచ్చు, ఇతర పండుగల ముఖ్య పండుగలకు కూడా ఇతర జిల్లాలకు వెళ్ళేందుకు ప్రత్యేకమైన బస్సులు కూడా ఆర్టీసీ వేస్తూ ఉంటుంది. ఈసారి అలాంటివి ఏం లేకుండా కూడా నార్మల్గానే ఉంది. కాకపోతే దీని నేపథ్యంలోనే బస్సులు కూడా తీవ్రంగా కావడంతో ఇటు ఉద్యోగులు అందరూ కూడా ఇంటికి వెళ్ళే క్రమంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్స్ రేపే ఉంది కాబట్టి హడావిడిగా ఇటు వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటికే హాలిడే ఇచ్చిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ప్రయాణాలు చేసేందుకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బస్సుల రద్దీ ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఒకటే కుటుంబానికి చెందిన 2-3 కూడా వెళ్లాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. మ్యాక్సిమం కూడా హైదరాబాద్ నగరంలో ఫ్యామిలీస్తోనే చాలా మంది కూడా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఓటు హక్కు ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉంటారు కాబట్టి అందరూ తప్పకుండా వెళ్ళాలని కూడా ఈసారి అనుకుంటున్నారు. కాబట్టి చాలా ఎత్తున కూడా భారీ సంఖ్యలో ట్రావెలింగ్ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా సదుపాయాలు కల్పించడంలో కొంచెం ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా వాళ్ళందరూ యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్ బస్సులలో కావచ్చు, కొంతమంది క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నారు, కొంతమంది తమ సొంత వాహనాల్లో, మరికొంతమంది 2 వీలర్ 4 వీలర్లో కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బాల్నగర్ ఏరియా కావచ్చు, ఎల్బీ నగర్, ఉప్పల్ ఏరియాలో కూడా భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పటాన్చేరి ఏరియాలో కూడా భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ ఏర్పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం కల్లా కూడా ఈరోజు నైట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాలకు చేరుకొని రేపు ఉదయం కూడా ఎలక్షన్ ఓటు వేసి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితుల్లో కూడా అందరూ ప్లాన్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అలాగే అంటే పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా అంటే ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఎక్కువగా దృష్టి సారించలేకపోయింది? ఎక్స్ట్రా బస్సెస్ అనేది వేస్తే కనుక ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడం అది కంపల్సరీ. కాకపోతే ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందని చెప్పొచ్చు? ఎస్, ప్రభుత్వం కొంతమేరకు వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా వారు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఈసారి గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటు ఓటర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారనుకుని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. త్రిముఖ పోరు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కూడా కావచ్చు, తమ ఓటర్లను కూడా ఇంటికి గ్రామాలకు పిలిపించుకొని కూడా ఓట్లు వేసే పరిస్థితుల్లో కూడా వారు ఉన్నారు. ఇటు పార్టీలకు చెందిన నేతలు కూడా ఇటు హైదరాబాద్లో ఉన్న వారికి కూడా కాల్ చేసి గ్రామాల నాయకులందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలనే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్తున్న పరిస్థితి నేపథ్యం కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రద్దీగా కూడా బాగా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇంతమంది ఓటర్లు ఇక్కడ నుండి ట్రావెల్ చేస్తారని అనుకోలేని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సరిపోయే మామూలుగా 1-2 కూడా వెళ్తారు అనుకోవచ్చు. కాకపోతే ఈసారి 2 రోజులు సెలవులు ఇవ్వడంతో, ముఖ్యంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం నేపథ్యంలో కూడా ఇటు కుటుంబ సభ్యులతో చిన్నపిల్లలతో కూడా ట్రావెల్ చేయాల్సి ఉంది. కాబట్టి వీటి సంఖ్య కొంచెం పెరగడంతో కొంచెం స్వల్పంగా కొంచెం ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి మనకు
మనకు అనిపిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు చేరుకొని రేపు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకొని అవసరమైతే ఎల్లుండి కూడా గ్రామం నుండి 3 తారీఖు వరకు రావాలనే ప్లాన్లో కూడా అందరూ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇటు ఇళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. చాలా మటుకు కూడా ఇటు బస్సులలో వెళ్తున్నారు, కొంతమంది కార్లలో వెళ్తున్నారు, 2 వీలర్స్లో వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు వైజ్ చూసుకుంటే మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం సమయంలో కూడా విపరీతంగా ట్రాఫిక్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుని తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు కూడా ఇటు ఓటర్లు అయితే ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వారందరూ కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలనే ఇంటెన్షన్తో కూడా వారందరూ వెళ్తున్న పరిస్థితి మనకు ప్రజెంట్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.